హాయ్ ఫ్రెండ్స్, నేను సరే మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఇప్పటికి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. గ్రాఫిక్ కార్డ్ యొక్క వీర్యామ్ చూసి మోసపోకండి అని చెప్పేసి నేను వీడియోలు పెడుతున్నాను. అయినప్పటికీ కూడా ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో చాలామంది జస్ట్ 4GB గ్రాఫిక్ కార్డ్ కొనుక్కుంటే సరిపోతుందని చెప్పేసి ఆ GT710లో లేకపోతే GT730లు ఇటువంటి గ్రాఫిక్ కార్డ్స్ని అయితే ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు. అంతేకాకుండా GT1030 లాంటి గ్రాఫిక్ కార్డును కూడా మనం తీసుకుని గేమింగ్ లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, వీడియోస్లో కూడా నేను చాలాసార్లు మెన్షన్ అయితే చేశాను. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వీడియోని అయితే చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి గ్రాఫిక్ కార్డు మీకు గేమింగ్కి కానీ ఎడిటింగ్కి కానీ సరిపోదు. ఈ రెండు గ్రాఫిక్ కార్డులు కూడా 4GB గ్రాఫిక్ కార్డ్సే. సో రెండు గ్రాఫిక్ కార్డులు 4GB గ్రాఫిక్ కార్డ్స్ అయినప్పటికీ కూడా ఈ రెండిట్లో మనం ఒక దాంట్లో మాత్రమే ఎడిటింగ్ని కానీ గేమింగ్ని కానీ చేయగలుగుతాం. ఇంకొక దాంట్లో మనం గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ పాసిబుల్ కాదు. జస్ట్ ఇది వచ్చేసరికి డిస్ప్లే డ్రైవరు, ఇది వచ్చేసరికి పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో డిస్ప్లే డ్రైవర్స్కి ఇటువంటి పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్స్కి తేడా ఏంటంటే, డిస్ప్లే డ్రైవర్స్ ఏం చేస్తాయంటే బేసిక్ టాస్క్లు ఏమైతే ఉంటాయో అటువంటి వాటిని మాత్రమే ఎన్హాన్స్ చేస్తాయి. లేకపోతే మనకి ఏదైతే మల్టిపుల్ డిస్ప్లేస్ని కనెక్ట్ చేద్దామని అనుకుంటున్నామో అటువంటి డిస్ప్లేస్ని కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే ఈ డిస్ప్లే గ్రాఫిక్ కార్డ్స్, ఈ డిస్ప్లే డ్రైవర్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో ఈ గ్రాఫిక్ కార్డ్ని చూసుకున్నాం అనుకోండి, గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి 3 డిస్ప్లే అవుట్పుట్స్ అయితే ఉన్నాయి కదా. సో మనం తీసుకునే మోడల్ని బట్టి, మనం కనెక్ట్ చేసే మానిటర్ యొక్క రెజల్యూషన్ని బట్టి 2 లేదా 3 మానిటర్స్ని అయితే మనం ఇటువంటి గ్రాఫిక్ కార్డ్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియోస్ లాంటివి చూస్తున్నాం అనుకోండి, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా లేకపోతే ఓటీటీలో మనం మూవీస్ లాంటివి చూస్తున్నా కొంతవరకు ఈ గ్రాఫిక్ కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆ ప్రాసెసర్ మీద మనం చూసే వీడియో ఏదైతే ఉందో సో వాటిని ఆఫ్లోడ్ చేసేసి ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే వర్క్ చేస్తుంది. బట్ ఇప్పుడు చెప్పాలంటే చాలా శాతం మారిపోయింది. ఎందుకంటే మనం కనుక ప్రాసెసర్లో వచ్చి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చూసుకున్నాం అనుకోండి, ఆ ప్రాసెసర్లో వచ్చి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్సే చాలా పవర్ఫుల్ అయితే అయిపోయింది. సో అందువల్ల ఏమైందంటే ఇటువంటి ఆ బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ బేసిక్ గ్రాఫిక్ కార్డ్ యొక్క యూజ్ అయితే కంప్లీట్గా లేకుండా పోయింది. బట్ చాలామంది ఏంటంటే గ్రాఫిక్ కార్డులో ఉండి వీర్యామని చూసి ఇప్పుడు కూడా ఇది ఒక గ్రాఫిక్ కార్డు, దీనివల్ల మనకి చాలా పర్ఫార్మెన్స్ బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే ఇందులో గేమింగ్ ఆడొచ్చు, లేకపోతే ఇందులో ఎడిటింగ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీరు ఇటువంటి గ్రాఫిక్ కార్డుని తీసుకునే బదులు మీరు కొంచెం రీసెంట్గా వచ్చిన ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్లు ఏమైతే ఉంటాయో అటువంటివి తీసుకున్నట్లయితే అందులో ఉండి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనేది మీకు ఇంకా బాగా అయితే పనిచేస్తుంది. అదే మీరు AMD ప్రాసెసర్లు చూసుకుంటున్నారు అనుకోండి, AMD ప్రాసెసర్లో మీరు రైజన్కి మనకి G సిరీస్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి, 5600G కానీ లేకపోతే 8600G కానీ, ఇట్లా మనకి G సిరీస్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో మంచి ప్రాసెసర్లు అయితే వస్తూ ఉంటాయి. సో బేసిక్గా దీనికి స్పెండ్ చేస్తే 5-6 వేలు కూడా ఆ డబ్బులన్నింటినీ మీరు ప్రాసెసర్కి స్పెండ్ చేసినట్లయితే కొంతవరకు మంచి ప్రాసెసర్ వస్తుంది. అంతేకాకుండా గ్రాఫిక్స్ కూడా మీకు కొంతవరకు బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి గ్రాఫిక్ కార్డుని కంప్లీట్గా తీసుకోవడం మానేయండి. ఇవి ఉన్నా లేకపోయినా ఒకటే. మీరు మరీ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ PC తీసుకుని అటువంటిప్పుడు తీసుకున్నట్లయితే ఇది కొంతవరకు ఓకేష్, కానీ అసలు వీటిని కన్సిడర్ చేసుకోక్కర్లేదు. మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే సో ఇటువంటి గ్రాఫిక్ కార్డులను తీసుకోండి. ఇవి మీకు చీప్గా అయితే ఉండవు. అట్లీస్ట్ మీరు 10,000 కానీ 15,000 కానీ లేకపోతే 20,000 కానీ మనం ఖచ్చితంగా డబ్బులను అయితే ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు RX 6600 లాంటి గ్రాఫిక్ కార్డుని తీసుకున్నారనుకోండి, ఒక 22,000, 21,000 అట్లాగైతే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా మీరు RTX 4060 లాంటి కార్డు తీసుకున్నారనుకోండి, ఒక 30,000, 35,000 అట్లాగైతే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా చాలా బేస్ లైన్లో కావాలి, నేను అసలు డబ్బులు స్పెండ్ చేయలేను అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు GTX 1650 లాంటి గ్రాఫిక్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నా అవి మీకు 12,000, 13,000 అయితే అవుతూ ఉంటాయి. సో ఏదైనా కూడా మీరు స్పెండ్ చేసేటప్పుడు ఇటువంటివి మంచి గ్రాఫిక్ కార్డుల గురించి అయితే స్పెండ్ చేసినట్లయితే ఈ గ్రాఫిక్ కార్డు కొన్నందుకు మీకు కొంతవరకు అయితే బెనిఫిట్ ఉంటుంది. సో బేసిక్ ఇటువంటి గ్రాఫిక్ కార్డులు తీసుకున్నారనుకోండి, ఇవి మీకు 1030 అయినా 730 అయినా మీకు దాదాపుగా ప్రైజెస్ సరికి ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే అటు ఇటుగా మీకు 6-7 వేలు అయితే ఉంటుంది. అదే మీరు GT 1030 తీసుకున్నారనుకోండి, అది 7-8 వేలు అయితే ఉంటుంది. సో 8,000 రూపీస్ మీరు స్పెండ్ చేసినా కూడా ఆ డబ్బులు కంప్లీట్గా వేస్ట్ అనమాట, యూజ్లెస్. సో అటువంటి 8,000 మీరు వేస్ట్ చేసే బదులు ఆ 8,000 కాస్త ప్రాసెసర్ని స్పెండ్ చేసుకున్నారనుకోండి, కొంచెం మంచి ప్రాసెసర్ వస్తుంది. అలా కాకుండా నా దగ్గర ఇంకా బడ్జెట్ పెట్టుకోగలను అనుకున్నట్లయితే ఆ 8,000కి ఇంకొక 8,000, 10,000 కలుపుకొని ఒక మంచి డెడికేటెడ్ గ్రాఫిక్స్ని తీసుకున్నట్లయితే మీకు ఎడిటింగ్లో కానీ లేకపోతే గేమింగ్లో కానీ ఒక మంచి ట్రూ టు లైఫ్ ఎక్స్పీరియన్స్ని, ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు పొందడానికి అయితే ఉంటుంది. సో పదే వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే ఇప్పటికీ కూడా చాలామంది కామెంట్స్లో కానీ
లేకపోతే ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కానీ ఈ మోడల్ని చూపించి బ్రో ఈ మోడల్ తీసుకోవచ్చా, బ్రో ఈ మోడల్ నాకు సజెస్ట్ చేశారు పీసీ స్టోర్ వాళ్ళు, ఈ మోడల్తో పాటు నాకు పీసీని బిల్డ్ చేసిస్తానన్నారని చెప్పేసి ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు. సో అట్లా అడుగుతున్నారని చెప్పేసి నేను మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ గ్రాఫిక్ కార్డు ఉన్నదన్న విషయం మర్చిపోండి, మీకు కంప్లీట్గా యూజ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే మీరు గ్రాఫిక్ కార్డులు స్పెండ్ చేయాలని అనుకున్నట్లయితే మినిమం ఒక 13,000 నుంచి ఒక 20,000-25,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువ మీరు స్పెండ్ చేద్దామని అనుకున్నట్లయితే ఆ డబ్బులు కూడా మీరు ప్రాసెసర్కి వేసేసుకుని ప్రాసెసర్లోనే కొంచెం మంచి ప్రాసెసర్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.